సంఖ్యాకాండం 10వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలను చేయించుకొను, నగిషీ పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారం ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలీల సమూహములకు ముఖ్యులైన ప్రధానుని యొద్ద కూడి రావలెను. మీరు ఆర్భాటంగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలెను. మీరు రెండవ మారు ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమై పోవునప్పుడు ఆర్భాటంగా ఊదవలెను. సమాజమును సమకూర్చినప్పుడు ఊదవలెను గాని ఆర్భాటం చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. మిమ్మను బాధించు శత్రువులకు విరోధంగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహన బలులను గాని సమాధాన బలులను గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థంగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్షిపు మందిరము మీద నుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీలు సీనాయి అరణ్యంలో నుండి ప్రయాణములు చేయసాగిరి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యంలో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణం చేసిరి. యూదీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమీనాదాబు కుమారుడైన నయసోను ఆ సైన్యమునకు అధిపతి. ఇస్సాకారీల గోత్ర సైన్యమునకు సూయారు కుమారుడైన నేతనేలు అధిపతి. జెబులూనీయుల గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఎలియాబు అధిపతి. మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులను మెరారీయులను మందిరమును మోయుచూ సాగిరి. రూబేనీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఎల్సూరు అధిపతి. షిమ్యోనీయుల గోత్ర సైన్యమునకు సురీషదాయి కుమారుడైన షెలూమియేలు అధిపతి. గాదీయుల గోత్ర సైన్యమునకు దెయూవేలు కుమారుడైన ఎలియాసాపు అధిపతి. కహతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచూ సాగిరి. అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలవబెట్టిరి. ఎఫ్రాయిమీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి. పెదాసూరు కుమారుడైన గమలియేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. దానీయుల పాలెపు ధ్వజము సాగెను. అది పాలెములన్నింట్లో వెనుక నుండెను. అమిషదాయి కుమారుడైన అహీయేజెరు ఆ సైన్యమునకు అధిపతి. ఒక్రాను కుమారుడైన పగియేలు ఆషేరీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఇశ్రాయేలీలు ప్రయాణము చేయినప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రగూయేలు కుమారుడగు హోబాబుతో మోషే, యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము. మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసెదము. యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానం చేసిననగా అందుకతడు, నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్ళుదుననెను. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మును విడువకుము. ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె ఉండు. మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదుమనెను. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను.